కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణ సంస్థలు తెలంగాణ సర్కార్తో అమీతుమీకి సిద్ధమయ్యాయి. బ్యారేజ్ల డిజైన్లలోనే లోపాలున్నాయని, బ్యారేజ్లు కట్టి రిజర్వాయర్లుగా వినియోగించడమే వాటి వైఫల్యానికి కారణమని, నీటి నిల్వ నిర్ణయాలన్నీ మాజీ సీఎంవేనని నివేదికలు చెప్పడంతో ఇదే అంశాన్ని నిర్మాణ సంస్థలు బలంగా పట్టుకున్నాయి. తమ బాధ్యత ఏమీ లేదని మౌఖికంగా ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ప్రభుత్వం పెట్టే క్రిమినల్ కేసులకు లొంగేది లేదని, న్యాయ పోరాటానికి సిద్ధమనే సంకేతాలనిచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం ఏ పనులు చేయాలన్నా కొత్తగా ఒప్పందాలు చేసుకోవాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీఏ కారణమని, ఆ బ్యారేజ్ పునరుద్ధరణకు సొంత నిధులతో బాధ్యతలు తీసుకోకపోతే సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాక నోటీసు కూడా ఇచ్చింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణ సంస్థలకు ఇవే నోటీసులు ఇచ్చారు. వీటిలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలు చిన్నవే ఉన్నాయి. మేడిగడ్డతోనే ప్రభుత్వానికి సమస్య వచ్చిపడింది. ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసు పెట్టి బ్యారేజ్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థ నుంచి రాబట్టుకోవాలని కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఇప్పటికే సిఫార్సు చేసింది. అంతకుముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే నిర్మాణ సంస్థలు అమీతుమీకి సిద్ధం కావడంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు.